హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మేము షాపింగ్ మాల్కి స్టార్ట్ అయ్యాం. అబుదాబీలో షాపింగ్ మాల్. అబుదాబీ మాల్కి వెళ్తున్నాము. అక్కడికి వెళ్ళి ఈరోజు ఏమేమి షాపింగ్ చేస్తామో అన్నీ మీకు చూపిస్తాను, చూడండి. వెళ్తూ వెళ్తూ దారిలో బిల్డింగ్స్ ఎలా ఉండే, రోడ్లు ఎలా ఉండే, ఇదంతా షూట్ చేసుకుంటూ వెళ్ళాను. ఏముంది, నార్మల్ రోడ్లే, నార్మల్ బిల్డింగ్స్ అనుకోవద్దు. ఐ ఫీల్ నాకు అనిపిస్తుంది ఇక్కడ రోడ్లు అండ్ బిల్డింగ్స్ చాలా చాలా నీట్గా క్లీన్గా అనిపిస్తుంది, తెలుసా. సో నేను ఫీల్ అయ్యాను, చాలా నీట్గా ఉన్నాయి కదా, ఏదో ఒకసారి చూపిద్దాం మా యూట్యూబ్ ఫ్యామిలీ వాళ్ళకి అనిపించింది. అందుకే ఇదంతా షూట్ చేసుకుంటూ వెళ్ళాను. యాక్చువల్లీ మా ఇంటి దగ్గర నుంచి షాపింగ్ మాల్ 5 minutes జర్నీ కార్లో. బై వాక్ అయితే మేబీ 20-25 minutes పడుతుంది. మేము ఆఫ్టర్నూనే స్టార్ట్ అయిపోయినాం, వెళ్తున్నాం. ఆఫ్టర్నూన్ అంటే 5-5:20 అట్లా అయినట్టుంది. సో స్టార్ట్ అయిపోయినాం, అందరం కలిసి హ్యాపీగా మాల్కి వెళ్ళిపోతున్నాం. చూడండి ఫ్రెండ్స్, అక్కడ రోడ్లు కానీ బిల్డింగ్స్ కానీ చూడడానికి చాలా చాలా బాగుంటాయి. ఐ ఫీల్, నేను అలాగైతే ఫీల్ అవుతాను. సో మీకు కూడా నచ్చితే చూసి ఎంజాయ్ చేయండి, ఓకేనా. షాపింగ్ మాల్ దగ్గరికి వచ్చేసాం మనం. జస్ట్ ఇక్కడ టర్న్ అయిపోతే చాలు, షాపింగ్ మాల్లోకి ఎంటర్ అయిపోతున్నాం. షాపింగ్ మాల్ ఇదే. వచ్చి రాగానే దిగిపోగానే పిల్లలంటే ఎంతే అనుకుంటారు కదా ఎవరైనా. మా సన్వి కూడా ఐస్ క్రీమ్ అడిగింది. సో వెళ్ళి ఐస్ క్రీమ్ తినేశారు మా సన్వి అండ్ మా బ్రదర్. సో వాళ్ళిద్దరూ కలిసి చెరుకు ఒక ఐస్ క్రీమ్ తీసుకున్నారు. ఐస్ క్రీమ్స్ చాలా బాగుంటాయి ఇక్కడ మాల్స్లో. సో ఆఫ్కోర్స్ మన హైదరాబాద్లో కూడా బాగుంటాయి అనుకోండి, అలానే ఇక్కడ కూడా బాగుంటాయి. సో తీసుకుని ఎంజాయ్ చేస్తున్నారు వాళ్ళు. సో మీకు అర్థమైందా ఏం జరిగిందో? మా హస్బెండ్ ఇక్కడ మాకు ఒక ట్విస్ట్ ఇచ్చాడు. సో ఇప్పుడే టైం చూపించాను కదా, మేము షాపింగ్ మాల్కి వచ్చి ఐస్ క్రీమ్స్ తినేసరికి 5:30 అయ్యింది. సో ఆ టైంకి మా హస్బెండ్ ఇచ్చిన ట్విస్ట్ ఏంటంటే, సో ఎప్పుడు చూసినా షాపింగ్ అని మీకు నచ్చినవి కొనుక్కొని వెళ్ళిపోతారు కదా, ఈసారి అలా కాదు. 1000 ఇస్తాను, 1000 dirhams ఇస్తాను. 1000 dirhamsలో 1 hourలోనే మీకు ఏం నచ్చితే అవి తీసుకోండి. 1 hourలో 1000 dirhams పెట్టి మీరేం కొనుక్కోకపోతే ఈరోజు ఏమి కొనొద్దు, ఇంటికి వెళ్ళిపోదామని చెప్పారు. సో ఇంకా ఆ టెన్షన్లో నేను తిరిగాని మరి ఇంకా రన్నింగ్ ఎట్టు పడితే రన్నింగ్ చేస్తూనే ఉన్నాను. సో ఫస్ట్ ఏమో వాచెస్ చూద్దామని వాచెస్కి వెళ్ళాం. మీకు చూపించాను కదా, ఒక్కొక్కటి 750 dirhams ఉన్నాయి. 750 dirhams అంటే చూసుకోండి, నియర్లీ అంటే 1 dirham అంటే మనకి 23 rupees కదా ఇక్కడ. సో 750 dirhams అంటే నియర్లీ 17,000 to 18,000 పెట్టి వాచ్ కొనుక్కుంటామా? అమ్మ, అంత పెట్టే అంత మైండ్ లేదు. సో అందుకే ఎందుకులే, ఎట్లన్నా ఏమైనా బట్టలన్నా షాప్ చేద్దామని బట్టల షాప్కి వెళ్ళాం. బట్టలు ఏమి నచ్చలే. దెన్ అవన్నీ చూసి కెలికేసి వచ్చేసి ఇగో హ్యాండ్ బ్యాగ్స్ చూద్దామని హ్యాండ్ బ్యాగ్స్కి వచ్చా. సో నా థాట్లో ఒక హ్యాండ్ బ్యాగ్, ఒక డ్రెస్సు, ఒక చెప్పల్స్, ఇట్లా గాగుల్స్ అన్నీ కొనేద్దాం అనుకున్నా. బట్ అంత సీన్ లేదని అర్థమైంది. అసలు హ్యాండ్ బ్యాగ్ చూసినా కూడా ఒక్కొక్క హ్యాండ్ బ్యాగ్ 10,000 ఉంది. 10,000 rupees అనమాట. అవసరమా నాకంతా? సో దెన్ స్పెట్స్ చూద్దామని వచ్చిన. స్పెట్స్ ట్రయల్ చేసిన, ఎన్ని ట్రయల్ చేసినా ఏమో సూట్ కాలేదనిపించింది నాకు. సో మా హస్బెండ్ ఈ స్పెట్స్ బాగుంది అని చెప్పారు, కానీ అంటే హీ సెడ్ ఓకే అన్నారు. బట్ ఓకే, నేను కూడా అదే ఫీల్ అయ్యి సర్లే చూద్దామని పెట్టేసి వెనక్కి వచ్చేసిన వెంటనే మళ్ళీ ఇంకొక షాప్లోకి వెళ్ళాం. ఇక్కడ కూడా చూడండి 25 to 70% సేల్ అని పెట్టాడు. బట్ చూడండి, మీకేమైనా నచ్చినాయేమో అంటే నాకు మాత్రమే నచ్చట్లేదా? ఏమో, ఎంతైనా మన ఇండియన్ ట్రెడిషన్ బట్టల వేరబ్బా. మన ఇండియాలో ఉన్నంత బ్యూటిఫుల్ డ్రెస్సెస్ ఇంకెక్కడ ఉండవేమో అనిపించింది అంత మాల్ డ్రెస్సెస్ కోసం తిరిగిన తర్వాత. సో చూడండి, బట్టలన్నీ ఎలా ఉన్నాయంటే వింటర్ వేర్ ఉంటాయి కదా, వింటర్ వేర్ వేసుకుంటారా, అన్నీ అట్లానే ఉన్నాయి. సో నాకైతే నచ్చలేదు. అన్నీ చూసి చూడండి, మీకేమైనా నచ్చినాయేమో. ఇంకా చాలా డల్ ఫేస్ పెట్టుకుని బయటకు వచ్చేసాను. ఫైనల్గా అన్నీ చెక్ చేశాను, ఏ ఒక్కటే నచ్చలే. కలర్స్ కూడా పెద్ద అనిపించలే.
కొన్ని ఏమైనా నచ్చినవి ట్యాగులు చూస్తుంటే ఒక్కొక్కటి 2000 3000 అట్లున్నాయి. ఏం బాగున్నాయి, బాగాలేదని ఫీల్ అవుతున్నప్పుడు మళ్ళీ అంతంత కాస్ట్ పెట్టుకోవడం అవసరమా? మనీ ఉంటే మాత్రం మరీ వేస్ట్ ఖర్చు చేసే టైప్ కాదబ్బా నేను. సో ఇచ్చారు కదా మా హస్బెండ్ అని చెప్పి ఏర్పడి కొనేయాలనే థాట్ కాదు. ఏదన్నా యూస్ఫుల్ ఐటమ్ నేను తీసుకుని అది యూస్ చేసుకుంటే మా హస్బెండ్ హ్యాపీ ఫీల్ అవుతారు. సో ఏదైనా వేస్ట్గా తీసేసుకొని పక్కన పెట్టేస్తే తనకే కాదు నాకు కూడా హ్యాపీ ఉండదు. సో ఫైనల్గా ఫోన్స్ చూద్దామని ఫోన్స్ దగ్గరకు వచ్చాం. సో తెలిసిందే కదా, మరీ ఫోన్స్ 20,000 లోపు అంటే ఈ రోజుల్లో ఏమంత బాగుంటుందిలే. ఇక్కడ వేరే షాప్కి వచ్చాము. ఇక్కడ చూస్తే సేమ్ బట్టలే అనిపించినాయి, నాకేమీ లోపలికి వెళ్ళాలనిపించలేదు. ఫైనల్గా బయటకు వచ్చేసాను. ఇదిగో మాల్ అంతా ఎంత మాల్ తిరిగాని మాల్ అంతా ఎలా ఉందని చెప్పి ఏమైనా మిస్ అయినా కానీ ఒక్కసారి ఇదంతా రౌండ్ ఒకసారి ఒక లుక్ వేసేసిన అనమాట. బట్ నేను అన్ని షాపులు తిరిగాను, బట్ వీడియో కవర్ చేయడానికి అవ్వలేదు. సో ఫైనల్గా జ్యూసెస్ చూద్దాము, ఎలాగ సమ్మర్ వచ్చింది కదా జ్యూసెస్ చూద్దామని వచ్చాను. సో జ్యూసెస్ చూస్తుంటే ఇక్కడ పల్ప్ లేకుండా జ్యూస్ తీసే జ్యూసెస్ వచ్చేసినాయి కదా ఇప్పుడు. ఈ జ్యూసెస్ అయితే నాకు రీజనబుల్ ప్రైస్లోనే అనిపించినాయి. యాక్చువల్లీ మన ఇండియాలో కూడా పల్ప్ లేకుండా జ్యూస్ వచ్చే జ్యూసెస్ అన్నీ అరౌండ్ 20,000 అంటే 15,000 to 20,000 అయితే ఉంటాయి కదా. సో నేను అట్లా చూసినట్టు గుర్తు. ఐ థింక్ కోల్డ్ ప్రెస్డ్ జ్యూసెస్ ఇట్లా 40,000 ఉన్నాయి కూడా కొన్ని ఉన్నాయి. బట్ మనకంత అవసరం లేదు. కేక్ మిక్స్ చేసేవి ఇవన్నీ చూసిన, బట్ నాకు అవి ఏమీ లేదు. కానీ నాకు జ్యూసర్ ఒకటి కొనాలనే థాట్ అయితే ఫైనల్గా వచ్చింది. సో రీజనబుల్ ప్రైస్లోనే ఉందని అనుకున్నాను. ఫైనల్గా రిటర్న్ అయిపోయాం. షాపింగ్ అయిపోయి టైం చూసేసరికి టైం ఎంత అయిందో తెలుసా, 7 o'clock అయింది. 7 o'clock అయితే బయట ఎలా ఉందో తెలుసా ఫ్రెండ్స్, మన ఇండియాలో 3 to 3:30 అయితే ఈవినింగ్ ఉంటుంది కదా, అలా ఉంది. ఇక్కడ 7 అయినా కూడా చూడండి ఎంత బాగుందంటే సన్సెట్ అయినట్టుగా అట్లా ఉందన్నమాట. సో ఏం చేసామంటే బాగుంది క్లైమేట్ 7 o'clock. సో ఎందుకులే మళ్ళీ క్యాబ్ వాక్ చేసుకుంటూ వెళ్దాం, అసలు ఎంత టైం పడుతుందో చూద్దామని చెప్పి వాకింగ్ స్టార్ట్ చేసాం. సో అందరం కలిసి నైస్గా వాకింగ్ స్టార్ట్ చేసుకుంటూ వెళ్ళిపోయాం. జస్ట్ ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ తిరగగానే మా హౌస్ కనిపిస్తుంది ఇక్కడికి. చూడండి మీకు అది చూపిస్తాను నేను. గ్రీన్ కలర్లో కనిపిస్తుంది అనమాట ఒక బోర్డు. ఆ గ్రీన్ కలర్లో ఉన్నదే మా హౌస్. అది నేను చూపిస్తున్నాను చూడండి, నా చేపట్టి అదే మా హౌస్ అని చెప్పి మధ్యలో చూపించాను. సో అక్కడికే చాలా దగ్గరనే అనిపించింది. బట్ వాక్ చేసుకుంటూ 20-25 minutes నడవాలంటే ఆల్రెడీ షాపింగ్ మాల్లో 1.5 hour నడిచేసాను కదా. అబ్బా, ఇంకా దారిలో ఒక జ్యూస్ షాప్ కనిపిస్తే ఆగి జ్యూస్ తాగాలనిపించి జ్యూస్ కోసం జ్యూస్ తాగేసి మళ్ళీ స్టార్ట్ అయ్యాం ఫ్రెండ్స్. అంతే, ఇంకా దారిలో సిగ్నల్స్ క్రాస్ చేసుకొని ఇంకా ఫైనల్గా మా ఇంటికి వచ్చేసాం. అయ్యో సారీ, మేము షాపింగ్ చేసాం కానీ ఏం షాపింగ్ చేసామో చూపించలేదు కదా. వెయిట్ ఫ్రెండ్స్, నేను చూపిస్తాను ఏం కొన్నామంటే. టట్టడాయ్, ఎవరైనా గెస్ట్ చేశారా ఏంటో? ఎస్, కెన్వుడ్ జ్యూసర్ కొన్నాము ఫైనల్గా. బట్ ఇప్పుడు ఓపెన్ చేసే ఓపిక లేదు. ఓపెన్ చేసిన తర్వాత ఇంకొక వీడియోలో చూపిస్తా. ఫ్రెండ్స్, ఫైనల్లీ జ్యూసర్ కొనుక్కొని ఇంటికి వచ్చామన్నమాట. సో ఇది వర్క్ ఎలా అవుతుంది ఇదంతా నేను ఇంకొక వీడియో చేసి పెడతా. ఓకేనా ఫ్రెండ్స్, అంతవరకు వెయిట్ చేయండి. అండ్ ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.